ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృప, ఆయన నన్ను బలపరిచి ప్రతి ప్రాంతంలో దేవుని వర్తమానముతో అనేకులను బలపరచడానికి, అనేకులను సరిచేయటానికి, వాక్యము ద్వారా హెచ్చరించటానికి, వాక్యము ద్వారా బుద్ధి చెప్పటానికి, వాక్యము ద్వారా సరిచేసి నిలబెట్టడానికి ప్రభు నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి గత వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన అత్యద్భుతంగా జరిగించారు. మరి నిన్నటి దినాన కూడా ఒక వివాహ కార్యక్రమంలో ప్రభువుని గణపరచడానికి అవకాశం ఇచ్చారు. ఇలా ప్రతి వారం దేవుడు ఏదో ఒక ప్రాంతంలో నన్ను బలపరుస్తున్న నా యేసుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ అందరి తరపున కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. కొద్దిసేపు దేవుని మాటలను ధ్యానం చేద్దాం. మనందరం కూడా మనం తెచ్చిన బైబిల్ని ఓపెన్ చేసినట్లయితే ఈరోజు ప్రత్యేకించబడిన వర్తమానము మరి మత్తయి సువార్త 26:26లో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాటని ఊరికే చదువుకొని నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 26:26లో ఉన్న ఒక మాటని మీకు పరిచయం చేసి మరొకసారి ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. తర్వాత మాట అంటే, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. పరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు. మహనీయుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవ, మీ కొందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో నైనా నీ సహాయం కోరుచు, నాయనా నీ సహాయాన్ని అర్థిస్తూ అడుక్కుంటూ ప్రాధేయపడుతూ ప్రభా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు సహకరించకపోతే నాయనా ఎంత జ్ఞానం కలిగినోడు కూడా నీ వాక్యాన్ని చెప్పలేడు. మీరు సహకరించకపోతే ఎంత చదవరైనా ప్రభా నీ వాక్యాన్ని వివరించలేరు. ఎంత మాటకారైనా, ఎంత ప్రభా చురుకుదనమున్నా ప్రభా మీ సహాయం లేకుండా ఏం చేయలేడు. కాబట్టి మీరందరిలో బలహీనుడను నేను, అజ్ఞానిని, బలహీనుడను, నాయనా జ్ఞానము లేని వాడిని. నాయనా అదిగో నా తండ్రి ప్రభా, మీరు నన్ను జ్ఞానంతో నింపండి, మీ మాటలతో నింపండి. నీ వాక్యాన్ని ప్రజల మధ్యలోకి వెదచల్లండి. ప్రజల హృదయాలలో నీ వాక్యాన్ని విత్తండి. నాయన విత్తినది కోయటానికి సహాయం చేయండి. నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభా ప్రార్థన చేసి నాయనా అదిగో నా తండ్రి నీ నోటి పోరుగా నీ చేతి ఆయుధంగా వాడుకోమని వేడుకుంటున్నాను. కాబట్టి ప్రభా మీరు నాతో ఉండి ఈ వాక్యాన్ని చక్కగా తేటగా సూటిగా తెలియపరచమని, నాయనా మీరు ఎందుకు నాయనా ఈ యొక్క శరీరాన్ని ఇచ్చారు, ఎందుకు ఈ యొక్క రక్తాన్ని ఇచ్చారు అనేది మేము పరిశీలన చేయగలిగితే, ఆ రక్తం ఎటువంటిది, ఆ శరీరం ఎలాంటిది అని ప్రభా మేము తెలుసుకుంటాం. తెలుసుకున్న మేము పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ప్రకారం మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసాం. మత్తయి సువార్త 26:26లో రాయబడిన మాట, ఇది నా శరీరము. జాగ్రత్తగా ఈ మాటని మనం పరిశీలన చేయాలి. మొదట 26:26లో రాయబడిన ఈ మాటని ఎందుకు చదివించామంటే, ఈరోజు ప్రత్యేకించి మనం బల్లలో చేయివేస్తున్నాం. కాబట్టి బల్లలో చేవేసే మనము
ప్రభు శరీరాన్ని తింటూ ప్రభు యొక్క రక్తమును పానీయము చేస్తున్నాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి అని, జాగ్రత్తగా ఈ మాటలు మీరు తర్వాత చదువుకోండి. అయితే ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తము గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మానవుల యొక్క శరీరం కాదు, మానవుల యొక్క రక్తం కాదు. ఇది ఎవరి రక్తమట? పరిశుద్ధుని, దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము. మనం భుజిస్తున్న ప్రతి వారం కూడా, మనం లేకపోతే నెలకొకసారి, నెలకు 2 సార్లు దేవుని యొక్క ఆ సన్నిధిలో చేరి అందరం కూడా కూడుకొని మనందరం కూడా బల్లలో చేవేస్తున్నామని అనుకుంటూ రొట్టె తింటున్నాం. అలాగే ద్రాక్ష రసం తాగుతున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, మనం తింటుంది రొట్టె కాదని, ప్రభు శరీరం అని మనం తాగుతున్నది మరి ఓన్లీ ద్రాక్ష రసం కాదని, మరి ప్రభు యొక్క రక్తమని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ బలలో కూడా చేయవేయటం ఆషామాషగా చేయవేయటం కాదు. ప్రియులారా, ఈ బలలో కూడా ఎలాగేయాలంట? చక్కగా దేవుణ్ణి గణపరుస్తూ, కళంకము లేకుండా, అసూయ లేకుండా, అలాగే ఇతరుల్ని ద్వేషం చూపుకు చూడకుండా, ఇతరుల్ని మనము నొచ్చుకొనక దేవుని బలలో చేయవేయాలని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, కాబట్టి మనందరం కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీకు ప్రభు శరీరం గురించి చెప్పడానికే ఈ మాటని చదివించాను. ప్రభు శరీరం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఓన్లీ ద్రాక్షారసం, అలాగే గోధుమ పిండితో చేయబడిన రొట్టె అనుకుంటున్నాం. కానీ ఆయన సూచనగా చెప్పాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీనిలోనిది ఇది తిని దీని పాత్రలోనిది తాగినట్లయితే జాగ్రత్తగా గమనించగలగాలి. ప్రియులారా, అంత్య దినాల్లో లేవనెత్తుతాను అని సెలవిస్తున్నారు. అసలు ఈ శరీరం ఎలాంటిది, ఈ యొక్క రక్తం ఎలాంటిది, అసలు దేనిలో నుంచి ఈ రక్తం వచ్చింది అనేది ఒక మాట చదివించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. రండి ప్రియులారా, మన హెబ్రీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు వాడయేను. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏమై ఉన్నాడట? పవిత్రుడు, నిర్దోషియు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మొదట ఏదట? ఏమరాయి? పవిత్రుడు అనే మాట ఇక్కడ చదువుతున్నాం. అయితే ఈ వాక్యాన్ని కొద్దిసేపు జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ వచనంతో ముగించవచ్చు, లేకపోతే 1-2 వచనాలు దేవుడు అవకాశం ఇస్తే మీకు తెలియపరచాలనుకున్నాను. ప్రియులారా, మొదటగా మీరు చదివిన మాట మత్తయి సువార్తలో, ఆ మాటలో ఏమని రాయబడిందట? వారు మేడగదిలో ఉన్నప్పుడు ఒక రొట్టెను తీసుకొని దాన్ని పైకెత్తి ప్రార్థించి ఆశీర్వదించి అనబడిన మాటను విన్నారు. అయితే అది దేవుని శరీరం, అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము అని రాయబడి ఉన్నది ఆ 2 వచనాల్లో. అయితే ఈ శరీరము, ఈ రక్తము ఎలాంటిదంట? ఇక్కడ రాయబడిన మాట ఏందంట? ఏంటంట? పవిత్రుడును. హల్లెలూయా.
జాగ్రత్తగా విందాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునుపు చాలా మంది యాజకులు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలి ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు చాలా మంది యాజకులు ఉన్నారు. అయితే ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. ఈయన ప్రధాన యాజకుడు అని దానిలో రాయబడి ఉన్నది. ప్రధాన యాజకుడు ఏంటి? ఈయన కన్నా ముందు చాలా మంది ఉన్నారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది చనిపోయారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది అనేక మంది కొరకు మరి పవిత్రముగా బలులు అర్పించారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది దేవుని సువార్తను ప్రకటించారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది తన్నులు తిన్నారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది బెత్తాలతో కొట్టించుకున్నారు కదా, ఈయన కన్నా ముందు చాలా మంది కొంతమంది రంపాలతో కోయించుకున్నారు. కాబట్టి ఈయన ప్రధాన యాజకుడు అనడానికి కారణం ఏంటండి అనంటే, ఆ హెబ్రీ పత్రికలోనే మీరు పైన కింద అంతా చదివితే అర్థమవుతున్న విషయం ఏంటంటే, వీరందరికీ కూడా మనుషులు, వీళ్ళందరికీ కూడా పాపులు, వీళ్ళందరికీ కూడా అపవిత్రులు అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అబ్రహామే కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, ఆ తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోలని, ఆ తర్వాత ఎంతమంది వచ్చినా వీళ్ళందరికీ కూడా ఎవరైట జాగ్రత్తగా వినాలి. సమూయేలే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ మనుషులు పాపములో ఉన్నవారు, అపవిత్రులై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏంటంటే, వీరు వారి పాపాల కోసం బలి అర్పించారట. వారు వారి పాపాల కొరకే కాక అనేకుల పాపాల కొరకు బలులు అర్పించారంట. జాగ్రత్తగా వినాలి. బలులు అర్పించిన వీళ్ళు చేసింది ఏంటంటే, కోడెలను, దూడలను, లేదంటే బాగా తక్కువ ఉంటే గువ్వలను అని ఇలాగా చాలా అర్పణలు ఉన్నాయి ప్రియులారా. అయితే వీళ్ళందరికీ కూడా అర్పించిన అర్పణలు ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు చదివిన మాట, ఆయన పవిత్రుడు అనడానికి కారణం ఏంటంటే, అంతకు ముందు ఉన్నవారు ఎవరు అంటే వారు పవిత్రులు కాదు, అపవిత్రులే. అయితే క్రీస్తును నమ్మిన తర్వాత, లేదు దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత వారు పవిత్రులు అనబడిన వారు. పవిత్రులు అనబడిన వారికి కూడా ఏం చేస్తున్నారంటే, ఒక మానవుడి కోసం వారి యొక్క రక్తమును పరిశుద్ధంగా చిందించిన వారు కాదు. ప్రియులారా, ఇక్కడ నువ్వైనా నేనైనా మనమైనా దేవుని వాక్యాన్ని ఆలకిస్తే, అంతకు ముందు చేసిన వారు ఏ అర్పణలు అర్పించారట? శ్రేష్టమైన, ఒకవేళ ప్రార్థన చేసి శ్రేష్టమైన బలి, మంచి కోడెనో, దూడనో, లేకపోతే మేకనో, గొర్రెనో తీసుకొచ్చి, లేకపోతే ఏదైనా సమర్పణ కలిగి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి పాట పాడుకొని తీసుకెళ్ళిన ఇదంతా కూడా అపవిత్రమైనదే ప్రియులారా. అయితే ఆయన పవిత్రుడు అనే మాటను మనం చదివాం. ఆయన ప్రధాన యాజకుడు అని మనం చదివాం. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడట? పవిత్రుడు అనబడుతున్నది లేఖనాలు. ప్రియులారా, చాలా మంది యాజకులు ఉన్నారు, కానీ ప్రధానత్వంలోకి రాలే. వాళ్ళే ప్రధానత్వంలోకి వచ్చినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషిగా రావాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఖచ్చితంగా ఉండేది కాదు. ఈయన నాకు అర్థమవటానికి నేను ఒక ఆలోచన, అంటే తండ్రిగా ఉన్నప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకొని కుమారుడిగా వచ్చి ఆయన త్యాగం చేసి పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మనం సహకరిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం చెప్పుచున్న మాట ఏంటంటే, ప్రియులారా, చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ వీరందరూ చేసే త్యాగం ఎలాంటిదంటే, మహా అయితే కోడెలను, దూడలను తేగలరు, లేకపోతే శాలల్లో పండినవో, లేకపోతే చెట్లు కోసినవో తీసుకొచ్చి ఆయనకు అర్పించగలరేమో, కానీ పరిశుద్ధులు కాదు అనని, పవిత్రులు కాదు అనని అక్కడ అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా పాపం చేసిన వారేట. కాబట్టి ఈయనలో ఏ పాపం లేదు, కాబట్టి ఈయన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడట? ఇప్పుడు మరలా మాటను చూద్దాం. మొదటి మాట, ఆయన ఎలాంటి వాడట?
పవిత్రుడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారు. ఈరోజు బలలో చేవేస్తున్నావు. నీవు ఎవరు యొక్క బలలో చేవేస్తున్నావు? అమ్మా, ఎవరు బలలో చేవేస్తున్నారు ఈ రోజున? పవిత్రుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరాన్ని పూజిస్తున్నాం. అంటే ప్రధాన యాజకుడైన ఆయన శరీరాన్ని పూజిస్తున్నాం. ఇప్పుడు ఆయన పవిత్రుడైతే మరి నువ్వేంటి? కాదు, ఏమవ్వాలి? నువ్వు పవిత్రులు అవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు, ఆయన మనకు సరిపోయిన వాడు అన్నాం. అంటే ఆయన మనకు తగినవాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు పవిత్రుడు అనే ఆయన శరీరాన్ని నువ్వు భుజించేటప్పుడు నువ్వేమవ్వాలి? పవిత్రులు అవ్వాలి. ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ పవిత్రతను మనము పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా. పవిత్రతను మనం ఏం చేయాలంట? ధరించుకోవాలంటండి. పవిత్రతను అన్వయించుకోవాలంట జీవితానికి. ఆ పవిత్రుడు శరీరాన్ని, ప్రధాన యాజకుడి యొక్క శరీరాన్ని నువ్వు తినేటప్పుడు ఆయన మనకి సరిపోయిన వాడు అని నువ్వు చదివిన ఆ మాట, ఆ సరిపోయిన వాడితో నీ సహవాసం ఎలా ఉంది? మనం అంటాం కదా, రోడ్డు మీద ఇద్దరు వెళ్తుంటే, ఇద్దరు మంచోళ్ళు వెళ్ళినా, ఇద్దరు చెడ్డోళ్ళు వెళ్ళినా, ఇద్దరు ఎలాంటి వాళ్ళు వెళ్ళినా అంటాం కదా, సరిపోయింది జోడి, ఇద్దరిద్దరే. తానా అంటే తందానా అంటాం. నిజమే. ఈరోజు ప్రభైన యేసుక్రీస్తు వారు తానా అంటే నువ్వు తందానా అంటానికి సిద్ధమేనా? ఇది పవిత్రత. ఈ పవిత్రుడి యొక్క శరీరాన్ని పూజిస్తున్నావు నువ్వు. ఈ పవిత్రుడి యొక్క రక్తమును, పరిశుద్ధుడి యొక్క రక్తమును నువ్వు పానీయం చేస్తున్నావు. ఇప్పుడు ఈ రక్తము, ఈ శరీరాన్ని నువ్వు భుజించి పానీయం చేసేటప్పుడు నీలోకి ఏమి రావాలంట? పవిత్రత రావాలి. మరి పవిత్రత రావటానికి నువ్వు సిద్ధమేనా? జాగ్రత్త. ఒక మాట వినాలంటే, భారతదేశం అని కాదు కానీ, అంటే మనం భారతదేశంలో ఉన్నాం, దానిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుందాం. మిగతా రాష్ట్రాల గురించి మనకు తెలియదు కాబట్టి. మరి ఎంత దారుణంగా తయారయ్యాయంటే క్రైస్తవ సంఘాలు క్రీస్తు పేరును అడ్డం పెట్టుకొని అసలు వారి కార్యకలాపాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సేవకులు డాన్సులు వేస్తున్నారు. సేవకులు డాన్సులు వేసి ఎలాగా సిక్కులోళ్ళు పెట్టినట్టు ఏళ్ళు పైకి పెట్టి డాన్సులు వేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. సెమీ క్రిస్మస్ అని దేవుని నామాన్ని కించపరుస్తున్నారు. ప్రియులేదా, అదేమంటే ఏదో చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే సెమీ క్రిస్మస్ అనేది లేదు. సెమీ క్రిస్మస్ ఏంటి అసలు? సెమీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? సెమీ క్రిస్మస్ కి అవకాశం ఉందా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు నువ్వు నడిపించావు కాబట్టి కృతజ్ఞత కూడికని పెట్టు. సంఘంలో పెడతావో బహిరంగంగా పెడతావో ఎలాగన్నా పెట్టు. క్రిస్మస్ రెండు ఒకటే ఉంటది, యేసు ఒక్కడే. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఎంత దారుణం అంటే అసలు నిజంగా నిన్న చూసి నేనైతే చాలా బాధపడ్డాను. ఆయన ఎవరు? ఓపిర్ గారా ఏదో అంటారు కదా. ఆయన కూడా అసలు బైబిల్ గ్రంథం మీద ఎంతో పట్టున్న వ్యక్తి. ఆయన కూడా డాన్స్ చేస్తున్నాడు, స్టేజీల మీద డాన్స్లు వేస్తున్నాడు. ఒక మానవుడు ఉద్దేశాన్ని దేవుడి మీద పులుముతున్నారు. ఒక మానవుడు ఆశ, ఒక మానవుడు కోరిక, అది దేవుడి మీద పులిమి ఆయన్ని భలే మహిమపరిచాం. భలే పవిత్రంగా జరిగింది. పవిత్రంగా జరగట్లేదు. ఈ రోజున ఆయన ప్రధాన యాజకుడు, ఆయన పవిత్రుడు. ఆ పవిత్ర నామాన్ని ఏం చేస్తున్నారంట? కలంకము చేసేస్తున్నాం. ఎవరు చేస్తున్నారంటే హాస్యముతో కూడిన వాక్యాలు కూడి ఆ వాక్యాలతో వాళ్ళని పండించి నవ్వించి ఏదేదో చేసి ఈ రోజున క్రిస్మస్ దినాలను దుర్దినాలుగా ఎవరు కారే ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రియులారా, రైల్లో వింటున్నారు చాలా మంది శబ్దాంతరాల ద్వారా. ఎవరిది వారు అనుభవించక తప్పదు. దానిలో నువ్వు పాల్గొన్నావా? నీకు తప్పదు. నేను పాల్గొన్నానా? నాకు తప్పదు. ఎవరికైనా తప్పదు.
పాపాన్ని ఎంకరేజ్ చేసేవాడు ఎవడైనా సరే ప్రభు దృష్టి నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఇది వాక్యం, ఇది వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన పవిత్రుడు. ఆయన్ని వెంబడించి నీవు పవిత్రుడివి. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎవడో ఏదో చేశాడని వాక్యం చెప్తున్న మాట జనాలు లేకపోతే సమాజంలో ఉండ ఆలోచన వాడు చెప్తాయండి. 10 మంది ఏమి చేస్తే అదే వాస్తవం. ఒకడు ఏదన్నా ఎదురు తిరిగి చేస్తే అది అవాస్తవం. వీడు రెట్టమతం అన్నారు. ఏమన్నా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా నువ్వు అవలంబించకపోతే, దేవుని వాక్యంగా ప్రకటించకపోతే, దేవుని వాక్యాన్ని వెంబడించకపోతే, దేవుని కార్యాలు అలాగే యాస్టీజ్గా జరగనీయకపోతే నువ్వు శాపగ్రస్తుడివే. నువ్వు ఏ అంతలో సేవకుడివైనా కావచ్చు, చివరాఖరికే పోపైనా సరే, ఎవడైనా సరే ఆ శిక్ష నుండి తప్పించుకోవటం అసంభవం. ఒకవేళ భూలోకములో బాగా విలాసవంతంగా బ్రతికానంటే బ్రతకొచ్చు, కానీ రేపు పరలోకం అన్నది ఒకటి ఉంటుంది. అక్కడ నీ పవిత్రత గురించి అడుగుతాడు. నేను పవిత్రుడను, నా శరీరాన్ని నీ కొరకు త్యాగం చేశా. నేను పరిశుద్ధుడను, నా రక్తాన్ని నీ కొరకు చిందించా. ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో చేయి వేసిన నీవు భూమి మీద నువ్వు చేసిన కార్యకలాపాలు, నా పేరట చేసిన కార్యకలాపాలు ఏంటి అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఎంతైనా వచ్చింది. రేపు అనేది లేదు అనుకుంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడు ప్రియులారా. అయితే మొదటి మాట ఏంటంట, పవిత్రుడు. జాగ్రత్తగా, ఎవరి పవిత్రుడు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎవరైనా ప్రధాన యాజకుడు. ఇక్కడ ఉండండి ప్రియులారా. ఎక్కడ ఉంటారు? ప్రధాన యాజకుడి దగ్గర ఉండండి. ఆయన మనకు సరిపోయిన వాడు. జాగ్రత్తగా వినాలి. ఆయన సరిపోయిన వాడంటే ఎందుకు ఈ మాట అంటే, ఆయన మనిషిగా వచ్చి మనుషులతో తిని, మనుషులతో తిరుగుతూ, మనుషులతో తాగితే చాలా మంది అన్నారట, శాస్త్రులు పరిచయులు అనబడిన ఈనాడు శాస్త్రులు పరిచయులు చాలా మంది ఉన్నారు. యేసు మీద చనుగుతూ, యేసు మీద గొనుగుచూ, ఈయన తాగుబోతు కాదా, ఈయన ఆ పాపులతో సహవాసం చేసినోడు కాదా, ఈయన ఏంటో తెలిసిన వాడు కాదా అని చాలా మంది మాట్లాడిన ఆ రోజు మాటలు ఈ రోజు కూడా చాలా మంది శాస్త్రులు అనబడిన వారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటను గమనించగలిగితే, ఆయన నువ్వు అన్నా అనకపోయినా ఆయన పవిత్రుడు. ఆయన మాత్రమే ప్రధాన యాజకుడు. ఆయన మాత్రమే నీకు నాకు సరిపోయిన వాడు. ప్రియులారా, మొదటి మాట ఏందంట, ఆయన పవిత్రుడు. రెండో మాట ఏందంట, నిర్దోషియు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏంటంట, పవిత్రుడైన ఆయన బల్లలో చేవేస్తున్న నీవు ఇప్పుడు దేనిలో వేస్తున్నావంట? నిర్దోషమైన దానిలో. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నిర్దోషమైన దానిలో చేయి వేసినప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలట? నువ్వు ఎలాగుండాలట? నీ ప్రవర్తన ఎలా ఉండాలట? నీ ఆలోచన ఎలా ఉండాలట? ఏమండి, నీ నడవడిక ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నిర్దోషం చెప్పొచ్చుగా, అంతేనా? జాగ్రత్తగా విన్నా. అంతే, దోషము లేనిదిగా నిర్దోషముగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరి దానిలో చేయెత్తనా, ఎవరి శరీరాన్ని తింటున్నావు? నిర్దోషి. పవిత్రుడు, నిర్దోషి. నిర్దోషి బల్లలో చేవేస్తున్నా నీవు, నీ ఆలోచన కూడా ఎలా ఉండాలంట? నిర్దోషముగా ఉండాలి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో ఆ నిర్దోషత్వం ఉన్నదా? ఉండిద్దా? ఉందా? నిర్దోషత్వం ఉందా? తలకాయలు అంటే జనరల్గా ఉండాలి, ఉందని చెప్పుకోవాలి, బతుకుతాం, ఉందని చెప్పుకుంటూ బతుకుతాం. కానీ దానిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని మనం నిర్దోషులమైతే కాదు. కానీ మానవుల గురించి దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన రక్తము నిర్దోషము. కాబట్టి ఆయన చిందించిన రక్తము ద్వారా నువ్వేమవుతావు? నిర్దోషం అవుతావు. మనం ఏమవుతాం? నిర్దోషం. యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు.
ఆ చెప్పగలిసింది ఎవరు? ఆయన. అయినప్పటికీ యాకోబు పాపే, అయినప్పటికీ యాకోబు దేవుని దృష్టిలో పాపే. ఎందుకని? ఆయన ఎంత పేరు గాంచినా, ఆయన ఎంత పేరు సంపాదించినా, ఆయన పేరట తెగొచ్చినా, ఆయన పేరట ప్రజలందరూ భూమి మీద జీవించినా, ఈయన ప్రధానమైన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. జాగ్రత్త, యాజకులలో ప్రధాన యాజి నేను ప్రకటిస్తున్న నిర్దోషి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్త, ఇప్పుడు నిర్దోషమైన దానిలో మనం చేవేసేటప్పుడు మనం ఎలా ఉండాలంట? నిర్దోషముగా. ఇప్పుడు మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఏమండి, అవునా కాదా? మనల్ని మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. మనం నిర్దోషముగా ఉన్నామా లేదా? అవునా కాదు? మనము నిర్దోషంగా ఉన్నామా లేదా? ఎందుకు పరీక్షించుకోవాలంటే నిర్దోషి అయిన బల్లలో చేవేస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మనం రెండోదిగా ఏం తీసుకున్నామంటే నిర్దోషియు అని కనబడతా ఉన్నది. ఇప్పుడు మూడోదిగా ఏముందంటే నిష్కల్మషుడు. రైట్. ఇప్పుడు ఎక్కడున్నామంట? నిష్కల్మషుడు. ఇప్పుడు మనమేంటి? ప్రతి మాటని అర్థం చేసుకుంటూ వెళ్తే ఈ వాక్యమే చాలా టైం పట్టింది. 1 పవిత్రుడు, 2 నిర్దోషి, 3 నిష్కల్మషుడు. ఆయన నిష్కల్మషుడు, ఆయనలో ఏ పాపము లేదు. హల్లెలూయా. అవునా కదా? ఈర్ష, ద్వేషము, అసూయ, కక్ష, కార్పణ్యము, లేకపోతే ఇంకోటి ఏదైనా ఆయన ఎదుట లేదు. ఎలా ఉన్నాడంటే ఆయన నిష్కల్మషుడుగా, అంటే కళంకము లేని వాడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? మచ్చ, మరక, డాగు, కళంకము మరి అట్టిది ఏదియూ లేకుండా ఉండాలట. మరి నీ హృదయాన్ని ఒక్కసారి అడిగి చూడు. ఇప్పుడే అడుగు, నీ హృదయాన్ని అడుగు. నీ ఎదురు వెనక ఇంటి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితులను, లేదు నీ కడుపును పుట్టిన బిడ్డలలో, లేదు నీ కట్టుకున్న భర్త, నీ భార్య, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరి మీదైనా ఎలా ఏమండి కల్మషము కలిగి ఉన్నావేమో పరీక్షించుకుంటే వెంటనే స్పందన వచ్చేసింది. రాదా? వచ్చిందా? రాదా? వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మనం దానిని సరి చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దానిని ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. పలానా వ్యక్తి మీద నాకు ఏముందంట? అసూయ ఉంది, కోపం ఉంది, మత్సరం ఉంది, నాకు చాలా ఎంత ఇరిటేషన్ ఉంది అతని మీద. ప్రభా, ఎంత పెట్టుకొని నిర్దోషమైన నిష్కలంకుడైన నీ బల్లలో చేయటానికి నేను అర్హురాలనా? సంగమా, దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, నువ్వు ఎలా ఉన్నావు? నిష్కల్మషుడైన ఆ ప్రభు యొక్క బల్లలో చేయవేసే నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని అనుకూలంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయములోకి ఆహ్వానిస్తున్నావా లేదా? ఇది ఇక్కడ పాయింట్ చేసుకోండి. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మీకు అర్థం కావడం విషయం ఏంటంటే పదే నేను చెప్తా ఉంటాను. ఒక దేవుని వాక్యాన్ని సిద్ధపడాలంటే ఒక్కొక్కసారి అంటే బాగా తెలుసు అని అనుకునే మాట మూర్ఖత్వం. కానీ గంటల తరబడి ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రభువా 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 అంటే ఎప్పుడుకో ఆయనకి నచ్చినప్పుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడిన వాక్యాన్ని దాన్ని ధ్యానం చేసి కష్టపడి తీసుకొచ్చి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు పరధ్యానంగా దేవుని వాక్యం విని ఆ పరధ్యానంలో జీవిస్తే ఈ వాక్యానికి అర్థం లేదు. అర్థమవుతుందా? ఆ వాక్యము ఆయనకు నచ్చిన మాట
పొందుపరిస్తే తప్ప నా మట్టుకు నేను మిగతా వాళ్ళ గురించి చెప్పలేను. చాలా మట్టుకి దేవుడు మాట్లాడకపోతే ఏం చేయలేరు. కానీ సొంతగా వాక్యం చెప్పేవాడు కొంతమంది ఉన్నారు, ఇలా చెప్పొచ్చని నేను వాళ్ళ గురించి మాట్లాడను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావనంటే నిష్కల్మషుడైన దేవుని మందిరంలో ఉన్నావు, అవునా కదా? ఆ వాక్యములో ఉన్నావు, ఆ బల్లలో చేయిపోతున్నావు. కనీసం మనం పరిపూర్ణంగా చేయలేమండి. నిజంగా పరిపూర్ణంగా చేసేవాళ్ళం అయితే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవునా కదా? ఆయనకు ముందు చాలా మంది యాజకులు ఉన్నారు కదా, చాలా మంది యాజకత్వం చేశారు కదా. మరి యాజకత్వం చేసిన వాళ్ళందరూ అంతమంది ఉంటే మరి ఆయన ఎందుకు వచ్చాడంటే, వాళ్ళందరూ చిందించిన రక్తం వేరు, ఈయన చిందించిన రక్తం వేరు. హల్లెలూయా. అతను పరిశుద్ధుడు, తర్వాత మాట ఏంటంట నిర్దోషియు, తర్వాత మాట ఏంటంట నిష్కల్మషుడు. ఆయన నిష్కల్మషుడు. ఇప్పుడు ఎలా ఈ మాటను చదువుదాం ఒకసారి. తర్వాత మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటి? పైనున్నవారు కిందున్న వారందరికీ కూడా పాపుల్లో చేరబడిన వారే. ఏమండి, పేతురు ఎంత సేవ చేసినా, ఆంధ్ర ఎంత సేవ చేసినా, అలాగే పౌలు అనేవాడు తల చిరఛేదనం చేయబడిన, అవునా కదా, రాళ్లతో కొట్టబడిన, రంపాలతో కొయ్యబడిన, ఏంటంట పాపులలో చేరని వాడు ఈయనొక్కడే. కానీ శాస్త్రులు పరిచయలు ఏమన్నారంటే, ఇతడు పాపులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో తాగుతున్నాడు, పాపులలో కూడా ఈయన ఒకడు అని అక్కడ ప్రధానత్వం ఇచ్చారు ఆయనకి, వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశానికి ప్రధాన యాజకుడు ఈయనొక్కడే. చప్పట్లు కొడదాం గట్టిగా. ఏంటట? ప్రపంచ దేశానికి ప్రధాన యాజకుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి నోరుందలే అనేది ఒకటి మాట్లాడేవాడితో మనకు పని లేదు, కానీ వాక్యం ఉందలే అని మాట్లాడేవాడే దేవుని వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటాడు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యాన్ని మీరందరికీ కూడా ఆలోచించగలిగితే, ఆయన పాపులలో చారనివాడు అంటే ఒక మాట అర్థం అవుతుంది, పాపుల్లో చేరనివాడు. రాత్రి నేను ఇంకొక మాటను చదివాను. అది ఎలాంటి మాట అంటే, దేవుని వాక్యము సబ్బు వంటిది అనే మాట చదివి ఆ వాక్యాన్ని చెప్పాలని డిసైడ్ అయ్యాను. అయితే నేను డిసైడ్ అయితే ఆయన 46 చోట్లకు తిప్పాడు నన్ను. 46 చోట్ల 50 ఎన్ని చోట్ల తిప్పాడు తెలియదు. తిప్పిన తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఒక మనిషి పాపం చేసి, ఒక మాట చెప్పాలంటే, టీ మరకబడిందండి షర్ట్ మీద, టీ మరకబడింది. ఎన్ని సబ్బులు వాడితే టీ మరకపోయింది? ఎన్ని సబ్బులు వాడితే టీ మరకపోయింది? ఎన్ని వాడినా పోదు, పడంగాళ్ళ తీసి పక్కన పెట్టు. మామూలు చెబుతున్నా, ఎన్ని సబ్బులు వాడినా టీ మరక పోనే పోదు. అంతేనా? మానవుడు పాపం కూడా అంతే, మానవుడు పాపం కూడా అంతే. ఇప్పుడు ఎన్ని సబ్బులు వాడినా పోదు, కానీ వాక్యం అనే సబ్బును చూసావా? ఈ వాక్యం అనే సబ్బుతో మనుషుల హృదయాన్ని రుద్దితే ఏమవుతుందట? ఈ సోపుతో నన్ను గొడుగయ్యా అన్నాడంట దావీదు. హల్లెలూయా. జాగ్రత్త, నీవు దేవుని వాక్యముతో కడగబడితే ఈ పాపులలో నుంచి నువ్వు కూడా ఏం చేస్తావంట? తప్పించబడతావు అని లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎవరట? పాపులలో చేరనివాడు. ఇప్పుడు నువ్వెవరిలో ఉన్నావట? పాపుల్లో చేరని వాడితో ఉన్నావు, పాపుల్లో చేరని వాడితో ఉంటున్నావు, పాపుల్లో చేరని వాడి యొక్క శరీరాన్ని తింటున్నావు, పాపుల్లో చేరని వాడి యొక్క రక్తమును పానీయం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వెవరివి? పాపులలో లేని వారేగా. మీకు అర్థమవుతుంది ఈ వాక్యం ఏమన్నా? ఇప్పుడు పాపులలో చారని వాడివి, పాపులలో నువ్వు లేవని చెప్తుంటే మళ్ళా నువ్వేం చేస్తున్నావు తెలుసా?
ఎక్కడికి వెళ్తున్నావు? ఎలాగెళ్తున్నావు? హలో, మీరు చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నావు? పాపం దగ్గరికి వెళ్తున్నావు. పాపం ఏంటి? దేవుని మాటను తిరస్కరించుట. నా మాటేనండి. ఏంటంట? దేవుని మాటను తిరస్కరించుట ఆజ్ఞ అతిక్రమము, పాపము. ఏం చేయొద్దన్నాడు? చేయొద్దన్నాడు. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? అదే నన్ను క్వశ్చన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? స్టిల్ ఇప్పుడు ఈ క్రిస్మస్ నెలలో సేవకులు చేసేది ఏంటి? విశ్వాసులు చేసేది ఏంటి? మేము పవిత్రులమని చేసేవాళ్ళు ఏంటి? మేము పరిశుద్ధులమని చేసేవాళ్ళు ఏంటి? నిష్కళంకము లేని ఆయన వల్లలో చెయ్యి వేస్తున్నాము అని అనుకుంటూ చేసేది ఏంటంటే పాపం. ఏ పాపం? దేవుడు చెప్పుచున్న మాట, దేవుని వాక్యాన్ని రోషంగా ప్రకటించాలి, కానీ దేవుని వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ అవమానించకూడదు. అవునా కాదా? హాస్యంగా కూడా మాట్లాడకూడదు. స్టేజీలెక్కి దేవుని వాక్యాన్ని ఎంత హాస్యంగా చేస్తున్నారంటే, కింద హిందువు అని నేను అన్నను కానీ ఐందవ సహోదరులు కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? నువ్వు చేసేదాన్ని బట్టేగా. నువ్వు నడిచే నడకను బట్టి వెనకమాలోడు మాట్లాడతాడు. అవునా కదా? ఒక రోడ్డు మీద, సారీ ఏమనుకోవద్దు, ఒక ఆడపిల్ల మామూలుగా ఓ పద్ధతి నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, వెనక నుంచి చూసేవాడు కూడా ఆమె ఎవరో అలాగుంది, పద్ధతిగా చక్కగా ఉందామని నడక అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఆమె అటు ఇటు తిరుగుతూ నడుస్తుంది అనుకో, ఏమంటారు? ఏదో ఒకటి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు కామెంటు? జాగ్రత్త క్రైస్తవుడా, మేలుకో. ఈ రోజన్నా ప్రభు దినాల దగ్గరలో ఉన్నాయి, రాకడ సమీపంగా ఉంది. ఆయన ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో తెలీదు. నీ పోకడ సిద్ధమైతే, నీ పోకడ ఓకే అయితే సిద్ధపాటు ఉందా? నీకు సిద్ధపాటు ఉందా? దేవునికి జవాబు చెప్పుకునే ఆ యొక్క సమాధానం నీ దగ్గర ఉందా? దేవునికి జవాబు చెప్పాలి. నువ్వు ఏం చేసావో, ఎలా చేసావో, ఎట్ట చేసావో దేవుని పేరును అడ్డం పెట్టుకొని నువ్వే కార్యకలాపాలు చేస్తున్నావో దానికే ఖచ్చితంగా సమాధానం చెప్పాల బాధ్యత నీదే. ఎవడు చెప్పడం? ఎవడదో వాడు చెప్పుకోవాల్సిందే. ఎక్కడుందండి? నువ్వు నీ ఇచ్చలవిడిగా డాన్సులు వేసుకుంటూ నీకు ఇచ్చ వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని హాస్యం చేస్తూ, రాత్రి బాగా బాధాకరంగా ఉన్నాను నేను, చాలా బాధతో ఉంటూ ఇవన్నీ ఆలోచిస్తూ ఆ వీడియో చూస్తుంటే చనిపోయిన జోసెఫ్ గారు చిన్న పొట్టిగా ఉంటాడు కదా, ఆయన వాక్యాలు ఆయన ఒకసారి వరుసగా వచ్చినాయి చూస్తున్నాను. ఆయన ఎక్కడ వాక్యం చెప్పిన దాఖలాలు లేవు. నాకైతే అదేం కనపడలే. వాక్యం చెప్పి బైబిల్లో పలానా రెఫరెన్స్ ఇక్కడ వాక్యం చెప్పాడు అనేది లేదు. అయితే సరే, ఆయన నాకేం శత్రువు కాదు, నేనెవరో కూడా ఆయనకు తెలియదు. కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఆయన్ని బూతులతో ట్రోలింగ్ చేస్తున్నారు, ఎలాగనే చేస్తున్నారు. కొంతమంది ఆయన మంచి సేవ చేశాడు అంటున్నారు. సరే, అవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆయన చనిపోయాడు. చనిపోక ముందు ఆయన్ని అందరు తిట్టేవాళ్లే. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, మాట్లాడితే గర్విష్టి మాట్లాడితే ఏమంటారు? ఎదురు తిరిగి రెట్టమతం అంటారంట. మాట్లాడకపోతే గర్విష్టి అంటారంట. ఎదురు తిరిగి మాట్లాడి సమాధానం చెప్తేనేమో ఏంది ఏదో అంటారు, అంటే ఎదురు మాట్లాడుతున్నాం రెట్టమతం అంటారంట. మాట్లాడకపోతేనేమో గర్వం అంటారంట. మాట్లాడకపోతే ఇలాగుంటే ఇవన్నీ తీస్తే మనిషి మరణిస్తేనంట అయ్యో పాపం అంటారంట. ఏమండి? ఆయన్ని బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా అయ్యో పాపం అంటున్నారు ఇవాళ. జాగ్రత్త ప్రియులారా. విషయం ఏంటంటే, మనం నడిచే నడకను బట్టి అవకాడోళ్ళు కామెంట్ చేస్తారు, దానిలో తప్పేం లేదు. ఈ రోజున ప్రతి వారు క్రైస్తవుల్ని ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే, క్రైస్తవ సమాజం నేను మొన్న కామెంట్ పెట్టాను, మరి అది అందరికి చేరలేదు, నేనే డిలీట్ చేసిన తర్వాత. క్రైస్తవం నానాటికి సంకనాగిపోతున్న కారణం ఏంటంటే, ఇలాగే అన్నాను, డైరెక్ట్గా అన్నాను, లైవ్లో కూడా చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవం సంకనాగిపోవడానికి కారణం ఏంటంటే,
క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సేవకులు కొంతమంది వీళ్ళ మూలన క్రైస్తవం సంకనాగిపోతుంది అని ఖచ్చితంగా మళ్ళా బల్లగుద్ది చెప్పగలను. వీడు చేసే లేఖ పనులకి, వీళ్ళు చేసే పనులకి ఏమండి, మందిరం బాగపోతే చేయించుకోండి, మందిరం పనుల్లో ఉండండి, దేవుని వాక్యంలో ఉండండి. డీజేలకి నీ దినాలకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లైటింగ్లు వేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని నువ్వేం పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నావు? దేవునికి మహిమ ఎట్టొచ్చుద్ది? ఏం పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు? దేవునికి మహిమ ఎట్టొచ్చుద్ది? దేవుని పాటలు పెట్టావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఆవరించాడా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎలా డ్యాన్స్ చేస్తాం? అది తెలీదా? అదేమంటే దావీదు డ్యాన్స్ చేస్తే దావీదు డ్యాన్స్కి నీ డ్యాన్స్కి ఏం పని? జాగ్రత్త ప్రియులారా, నిజంగా చెప్తున్నా, ఆయన ఎలాంటి వాడంటే నిష్కల్మషుడు. హల్లెలూయా. ఆయన బల్లలో చేవేసే నీవు, ఆయన రక్తంలో కడగబడే నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు ఎలాగ ఉండాలంట? నిష్కళంకంగా ఉండాలట. ఇప్పుడు ఎలా ఉండాలంట? మచ్చ, మరక, డాగు మరట్టిది ఏది కూడా ఉండకూడదంటే మనం మనుషులం కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడేమనాలా? ఈ సోపుతో నువ్వు నన్ను కడుగు, నీ సోపుతో నన్ను కడుగయ్యంటే వాక్యం పెట్టి హృదయాన్ని కడుగుతాడు. కడిగినప్పుడు తేటపరచబడిద్ది. హల్లెలూయా. జాగ్రత్త. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడంటే పాపులలో చారని వాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్తున్నది. ఆయన పాపులలో లేడు. ఎవడో అంటున్నాడు పాపంలో ఉన్నాడని, ఆయన లేడని లేఖనాలు చెప్తున్నాయి. అర్థమవుతుందా మీకు? ఎవడో అంటున్నాడు ఈర్ష్య కలిగిన వాడు, ఎవడో అంటున్నాడు ద్వేషం కలిగిన వాడు, ఎవడో అంటున్నాడు ఆయన ఆ ఎదుగుదలను వార్చలేడు, ఎవడో అనుకుంటున్నాడు ఆయన క్రైస్తవ్యాన్ని నానాటికి అభివృద్ధి పరుస్తుంటే ఆ క్రైస్తవ్యాన్ని తట్టుకోలేని ఎవడో అంటున్నాడు. రాత్రి ఇది కూడా ఆలోచించాను. నా వైపు చూడండి. ఏం ఆలోచించానంటే, యేసుక్రీస్తు ఎందుకు తేలికైపోయాడు అని అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. మాలోళ్ళు, మాదిగోళ్ళు అనబడిన వాళ్ళు, ఎరుకులోళ్ళు, లంబాడీలు, తక్కువ జాతులోళ్ళు ఆయన గుర్తెరగటం పట్టుకుంటా, అందుకు ఆయన తేలికైపోయాడు అని ఆలోచించాను. ఎవరైనా గనులైన వారు లేరా? ఎందుకు లేరు ఆయనకే అని ఆలోచిస్తే అసలు ప్రపంచం అంతా గనులు ఆయన మనుషులే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక భారతదేశంలో తప్ప అనుకుందాం, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచ దేశములో ఉన్న గనులు, ప్రపంచం ఈరోజు వెలుగును చూస్తుందంటే ఆయన మనుషుల ద్వారా సృష్టించబడినదే. అయితే ఇది వారవలేని జనాలే ఆయన దేవుడు కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే అసలు ఆయన మా దేవుడు కదా, మాకయ్యుంటే బాగుండేది కదా. ఇన్ని చేపించి ఆయన, ఎంత జ్ఞానం కలిగిన ఆయన, ఎంత ప్రపంచాన్ని సృష్టించిన ఆయన, ఎంత సర్వము సృష్టించిన ఆయన, ఎంత ప్రకృతిని లోపరుచుకున్న ఆయన, సముద్రానికి వెల్లలు వేసిన ఆయన, కొండలను సైతం పిండి చేయగలిగిన ఆయన, ఆకాశ సముద్రాలను ఆయన, అగాధ సముద్రాలను ఆయన గుప్పిట్లో పెట్టుకున్న ఆయన మా దేవుడైతే బాగుండేది కదా, ఈయన పోయి వాళ్ళని ప్రేమించేడేంద్ర బాబు అని ఇలా అసూయతో ఆయన దేవుడు కాదంటారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజమే, ఇది అసూయే. అర్థమవుతుందా? ఇది అసూయతో ఆయన దేవుడు కాదని అంటున్నాడు, కానీ వాస్తవానికి ఆయనే దేవుడని అందరికీ తెలుసు. హల్లెలూయా. వాళ్ళకన్నా ముందు మనం గుర్తెరిగాం. విషయం ఏంటంటే బైబిల్ చెప్పుచున్న మాట మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు భూమి మీద ధనికులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భూమి మీద అంతకు ముందు కూడా ఉన్నారు. మనకన్నా బాగా అందం కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రభు అయిన దేవుడు ఈ తెగలను సృష్టించింది ఆయనే, అవునా కాదా? అయితే ఆయన మహిమ తెచ్చుకోవటానికంట యాంటీ వర్గాన్ని కూడా ఆయన సృష్టించుకున్నాడంట. బైబిల్ చెబుతుందండి. బాబు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటది? ఆయన మహింపరచుకోవటానికి ఎదురు తిరిగేవాడిని కూడా ఆయన సృష్టించుకున్నాడంట. అసలు ఏందండి ఆయన క్రియ? ఈ వాక్యం తెలుసు అసలు ఎవడికన్నా? చెప్పమను. మీ దేవుడు అంటే ఒరే నీ ద్వారా మా దేవుడు మహింపరచుకోవడానికి నిన్ను సృష్టించాడని చెప్పే సేవకుడు లేడు. ఆడేవుడో ఈడేవుడు అడుగుతుంటే
నువ్వు ఇలా అవ్వాలనేది నా దేవుని ప్రణాళిక. నువ్వు ఇలా అయ్యి ఆయన వాక్యాన్ని క్వశ్చన్ చేస్తే నేను ఆ వాక్యానికి ఆన్సర్ ఇవ్వడానికి, నన్ను పడిపోవటానికి నిన్ను, నీ ద్వారానే దేవుడి నామం గణపరచబడుతుందిరా అని చెప్పాలి ఆడికి. హల్లెలూయా. అవునా కదా? టీవీలు పెట్టి మరి, వాక్యాలు పెట్టి మరి, యూట్యూబుల్లో మరి వాళ్ళు చెబుతున్నారు యేసుక్రీస్తు దేవుడుగా. నువ్వు ఎంత ఆయన దేవుడు కాదని చెబితే ఆయన అంతా ఎదుగుతావా, ఆయన క్రైస్తవ్యం అంతా ఎదుగుతా ఉంది. హల్లెలూయా. అవునా కదా? నువ్వు చంపేది ఒక సేవకుడిని అయితే 100 మంది పుడుతున్నారు. ఆమేన్. మీరు నోరులు తెరుతా ఉండాలి అప్పుడప్పుడు. అర్థమవుతుందా? నువ్వు ఒక సంఘాన్ని పడేస్తే 10 సంఘాలు కట్టబడుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. ఒక క్రైస్తవు మీద నువ్వు దాడి చేస్తే 100 మంది క్రైస్తవులు లెగుస్తున్నారు. నీ అనబడిన వారిలో నుంచే పైకి లెగుతున్నారు వీళ్ళు. నిర్దోషమైన వాడు ఆయన, నిష్కళంకం కలిగిన వాడు ఆయన, పాపులలో చేరని వాడు ఆయన. నువ్వు పాపిపై ఉండి ఆయన్ని పాపం చేయాలని చూస్తున్నావు. ఇది అసలు విషయం. ఏంటంటే నేను అనుకున్నా అందరూ మాలలో మాదిగులు, ఎరుకులు, యానాదులు, ఈళ్ళు, యాదవులు, కుమ్మరులు, వాళ్ళు వీళ్ళే నా దేవుణ్ణి కనపరిచేవాళ్ళు. అంటే ప్రపంచ దేశాలలో బలమైన వారు బలహీనులుగా ఉన్నప్పుడు బలహీనులను బలపరిచి ప్రపంచానికి పరిచయం చేసిన నా దేవుని గ్రంథం అది ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమే. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు వాళ్ళు బలహీనులే, ఎందుకు పనికిరాని వారే. ఇప్పుడు అంబేద్కర్ అయినా, లేకపోతే బాగు జగజ్జీవన్ అయినా, లేకపోతే గాంధీ అయినా, లేకపోతే నెహ్రూ అయినా, వీళ్ళందరికీ కూడా ప్రపంచానికి తెలియటానికి కారణం ఒకటే. నా దేవుడు వారిని వాడుకున్నారు. వాళ్ళని దేవుణ్ణి చేయమని చెప్పలా. ఏంది అనవసరంగా ఈ జాతులోళ్ళు, ఈ కులాలోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద దేవుణ్ణి చేస్తున్నారు. కానీ వాడు, నీడు, నువ్వు, నేను బైబిల్లో త్యాగం చేసిన మనుషులందరూ మనుషులే. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా ప్రపంచం చుట్టబడి ఉన్నది, ఆయన ద్వారా ప్రపంచం నిలబెట్టబడి ఉన్నది. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, ఆయన పాపులలో చారనివాడు, ప్రత్యేకించబడినవాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఆయనతో నువ్వు ఉండి ఆయన బల్లలో చేవేసే నీవు వీటిలో ఏది కూడా ఉండకూడదో. పాపులతో నీకు సహవాసం లేదు. అర్థమవుతుందా? పాపులతో నీకు సహవాసం లేదు. అల్లరితో కూడిన ఆటపాటల వాళ్ళతో కూడిన నీకు సహవాసం లేదు. అక్కడికి చేరి మనం చప్పట్ల కొట్టినా కూడా పాపమే. ఆయన పాపులతో చారనివాడు. ఆ పాపులతో చారని వాడితో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? పాపానికి దూరంగా ఉండాలంట. అర్థమవుతుందా మీకు? పాపానికి దూరంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం పళ్ళికి తీసుకొని చప్పట్లు కొట్టినా దానిలో నువ్వు ఎంతో కొంత వాటాదారుడివే. జాగ్రత్త. క్రీస్తు కొరకంట రోషం కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే వచ్చే వారం చెప్దాం ఈ మాటని. క్రీస్తు కొరకు ఎట్టుండాలంట? రోషం కలిగి ఉండాలంట. ఆ రోషం క్రీస్తు కొరకైనా అవకాశాలకు తెలియాల. అది రోషం. ఆయన అలాంటి వాడు కాబట్టి ప్రియులారా. తర్వాత మాట ఏంటంట? అమ్మ నేను ముగింపులోకి వచ్చాను. ఇంకా రెండు మూడు వచనాలు రాసేలే కానీ అవన్నీ అయ్యేటట్లేవులే. తర్వాత ఆకాశ మండలము కంటే ఏంటంట? జాగ్రత్తగా వినండి. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైనోడంట. నువ్వు కొలవగలవా ఇన్ని? అమ్మా నువ్వు కొలవగలవా? కొలవలేనంత ఎత్తైన ఆయన, ప్రపంచమును నిండి ఉన్న ఆయన, ఆకాశముల కంటే ఎత్తైన ఆయన నీకోసం 6 అడుగులు 7 అడుగులు మనిషిగా వచ్చాడంటండి బాబు. అందరూ ఒకసారి చెప్పండి కదా. ఆకాశము కన్నా ఎత్తైన ఆయనంట ఎంతగా వచ్చాడంట? ఎవరి కోసం వచ్చాడంట? నీ కోసమే, నా కోసమే, మన కోసమే 6-7 అడుగులు మనిషిగా వచ్చి ఆయన ఇక్కడ పడరా నీ పాత్రలు పడ్డాడంటే నీ కోసమే.
ఏంటండి ఆయన ప్రేమ? ఏంటండి ఆయన వాత్సల్యత? ఏంటండి ఆయన కరుణ? ఏంటి ఆయన జాలేంటి? ఆయన దయ ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన ఎంత తగ్గించుకున్నాడట? ఒక మాట చెప్పాలంటే, మానవుడు యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై, అంత తగ్గించుకున్నాడు ఆయన. అక్కడికి వచ్చాడు, అంత తగ్గించుకున్నాడు ఆయన అక్కడ. ప్రియులారా జాగ్రత్త, ఎంత తగ్గించుకున్నా కూడా ఆయన్ని మనం ఆలకించకపోతే ఇక ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చేటప్పుడంట ప్రళయం వల్లే ఉంటుందంటండి. మీకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు శాంతి 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 అని అంటున్నాడు, కానీ యేసు ప్రభు శాంతి ఏం కాదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, అత్తకి కోళ్ళకి తగాద పెడతా, తండ్రికి కొడుకుకి తగాద పెడతా. జాగ్రత్త, ఇవన్నీ ఆయన నుంచి వస్తాయి. మీరు అనుకుంటున్నారా పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన తీసి ఏం కాదు. ఆయన అంటున్న మాట ఒకటే, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు భూమి మీదకి నేను వచ్చా. బైబిల్లో మీరు మాట చదవండి, కొత్త నిబంధనలో దేవుడు అనే తండ్రి అయిన దేవుని మాట లేకుండా బైబిల్ ఉండదు. హల్లెలూయా. పరిశీలన చేయండి. నేను మూర్ఖంగా ఒకళ్ళ మాటిని కొత్త నిబంధన పాత నిబంధన కొట్టేయబడింది అంటే నిజమే అనుకున్నా నేను. నిజం తెలియక నేను అలాగుంటే, ఒక ఆయన అయితే ప్రసంగి గ్రంథమను ఇంకొకటే చదువుతున్నాడు, మరి మిగతాది ఏంటంటే అవసరం లేదని అంటున్నాడు. అంటే ఇదేందయ్యా బైబిల్ ఎవరన్నా ప్రశ్న అయితే ఏం చేస్తావు? అప్పుడు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రసంగి ప్రకటనే చదువుతారు వాళ్ళు. ఎవరో చెప్పండి? బైబిల్ మిషన్ వాళ్ళు. బైబిల్ మిషన్ వాళ్ళు చదివేది అది ఒక్కటే. కానీ ఇప్పుడు అంతట్లో ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడంటే, ఆకాశముల కన్నా ఎత్తైన వాడు ఆయన. ఇప్పుడు అంత ఎత్తు కలిగిన ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ఎంతగా వచ్చాడంట? మానవ రూపాన్ని దాల్చి ఒక 6.5 అడుగుల ఎత్తులో ఉన్నాడు ఆయన. జాగ్రత్త, లేక 6 అడుగులు అనుకోండి. ఒక మనిషిగా వచ్చాడు. ఒక మనిషే 50 నుంచి 200 అడుగుల ఎత్తు ఉంటాడు అనని చెప్పగలిగిన ఒక తీర్మానం ఎవరి గురించి? నెఫీనీల గురించి. వాళ్ళే అంత ఉంటారని, మరి ఇప్పుడు ఆయన ఎంత ఉండాలి? జాగ్రత్త ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఇప్పుడు ఆయన ఎలాంటి వాడట? ఆకాశ మండలము కన్నా హెచ్చైన వాడు. మిక్కిలి అనాలి, మిక్కిలి అనాలి. అక్కడ మీరు ముక్కలు చేసి చదవద్దు బైబిల్ని. ఆయన ఎలాంటి వాడట? మిక్కిలి హెచ్చైన వాడు అంటే ఇంకా ఎక్కువ ఉంది. ఆకాశ మండలం కన్నా మిక్కిలి అంటే ఇక దాన్ని వర్ణించలేమేక. హెచ్చైన వాడు వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. జాగ్రత్తగా వినాలి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. కింద పుట్టినోట్లో ఏముంటది అక్కడ? అంటట చూడండి, నీకు తగినట్లుగా నాకు తగినట్లుగా ఆయన మలుచుకున్నాడంట. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి తగిన వాడుగా వస్తే నీకు లెక్కలేదు. ఈ రోజున మనకు లెక్కలేదు. ఈ రోజున ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. ఎవరో ఏదో చేస్తున్నారని అలాగే అందరూ కూడా చేస్తున్నారు. ప్రియులారా, ఎవరో ఏదో చేశారని కాదు, కానీ నీ బైబిల్లో ఏముందో చూసి నీ బైబిల్ ప్రకారముగా ప్రవర్తించు. అవకాశాలలో చెప్పు, బైబిల్లో ఇది ఉందా? హల్లెలూయా. ఏమనాలి? బైబిల్లో ఇది ఉందా? బైబిల్లో ఉంటే చెయ్యి, బైబిల్లో లేకపోతే చేయటానికి వీల్లేదు. ఒకవేళ నిన్ను చేయమని అడిగితే ఈ పాపంలో నాకు పాలు పంపులు లేవు. హల్లెలూయా. ఈ నిర్దోష రక్తములో ఏమన్నాడు పిలాతు? అంత పరిచయం లేదా? ఈ నిర్దోష రక్తంతో నాకు అసలు సంబంధమే లేదన్నాడంట. ఇదే మాట పాత నిబంధనలో యోనాని సముద్రంలో పడేసినప్పుడు అంటారు వాళ్ళు, అయ్యా అయ్యా ఆకాశం వైపు చూసి అలా అంటారంట, అయ్యా నిర్దోషిని చంపామనే
నేరం మా మీద యొద్దని మోకాళ్ళు వేసి ప్రార్థించి అతన్ని సముద్రం జాగ్రత్త. అందుకే పిలాతు కూడా అంటున్నాడు, ఈ నిర్దోషి రక్తంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు పాలు పంపులే లేవయ్యా అన్నాడంట. జాగ్రత్త, నీవు కూడా ఈ లోక పాపములో పాలు పంపులు పొందుకునవద్దు. ఒకవేళ అలాంటి ప్రేరేపిస్తే దూరంగా పారిపో, అక్కడ ఉండమాక, పాపంలోకి వెళ్లకుండా దూరంగా పారిపో. యేసు పారిపోలేదా? పారిపో. అప్పుడు నీ పవిత్రత నిలబడిద్ది, నీ పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముడు, పాపుల్లో చేరని వాడు, ఆకాశము కన్నా మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెప్తుంది. కింద ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. దేవుడి ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభ, మాకిచ్చిన ప్రభ నీ వాక్యం శ్రేష్టమైనది అయా. ఈ వాక్యం మీద ప్రభ అల్పుడనైన నన్ను ఎంతసేపు నడిపించినందుకు మీకు వందనాలు. ప్రార్థనకి ముందు నాయన వాక్యానికి ముందు ప్రార్థించాం, సహాయం కావాలని. చక్కటి సహాయాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, ఉచ్చివారిని ఇచ్చారు, వరవుడిని ఇచ్చారు, వివరించడానికి వర్ణించడానికి సహాయం చేశారు నాయన. సంఘముతో అనేక మందితో, బయట శబ్దాంతరాల ద్వారా వినేవారితో, అలాగే ప్రభా లైవ్లో వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. నీ వాక్యం ఏమయ్యిందో ప్రభ ఆ ప్రకారం నడవటానికి నన్ను కూడా ప్రభా మమ్మలను కూడా పవిత్రులుగా నడిపించండి, నిర్దోషులుగా నడిపించండి అయా. నిష్కలంకమైన వారిగా నడిపించండి నాయన. పాపులలో చేరని వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా అయా, ఆకాశ మండలం కన్నా ఎత్తైన నీవు నాయన మాతో ఉన్నట్లుగా మేము కూడా నీతో ఉండడానికి అంటే మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇట్ట ప్రధాన యాజకుడో, ప్రపంచానికి నువ్వు ఒక్కడవే యాజకుడో, నీ రక్తమే శ్రేష్టం, నీ మాంసమే విలువైనది. కాబట్టి అవి తింటూ ఉండగా నన్ను మమ్మల్ని కూడా అయా నీ ప్రధానత్వములో నాయన నీ తర్వాత మమ్మల్ని చేర్చుకొని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.